హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. హనుమాన్ ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుంటూరు కారం సినిమా రివ్యూ కూడా నైట్ 1 o'clock షోది రివ్యూ పెడతాను. అది కూడా మన ఛానల్ అవైలబుల్ గా ఉంటుంది. ఆ రివ్యూ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. హనుమాన్ ఇక సినిమా విషయానికి వచ్చేప్పటికి ఫ్రెండ్స్, సినిమా నాకైతే మటుకి చాలా బాగా నచ్చింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అండ్ సినిమా ఎందుకు బాగుంది అని అంటే స్టోరీ కానీ అండ్ విజువల్స్ కానీ మనం ఆల్రెడీ చూసేసిన సినిమాల్లో చాలా ఉన్నప్పటికీ కూడా ప్రతి సీన్ ని, ప్రతి విజువల్ ని, ప్రతి ఎమోషన్ ని, ప్రతి ఎలివేషన్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సినిమా టైటిల్స్ పడేటప్పుడే ప్రశాంత్ వర్మ PVCU అని చెప్పి వేసుకున్నాడు. ఆల్రెడీ మనం LCU చూసాం, లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ అని. ఇందులో మనం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని చూడబోతున్నాం అని చెప్పి సినిమా టైటిల్స్ పడేటప్పుడే చూపించాడు. అది ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత సినిమా ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సినిమాటిక్ యూనివర్స్ అయితే మడికి ఫీల్ అవుతారు. ఎందుకు సినిమాటిక్ యూనివర్స్ అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ప్రశాంత్ వర్మ ఇది ఏదో సాదా సీదా చిన్న సినిమా, ఏదో తేజ సజ్జాతో ఒక చిన్న సినిమాగా తీశాడు అని అనుకున్నారు చాలా మంది. కానీ సినిమా చూసిన తర్వాత ఆయన ఇచ్చిన ఎండ్ టైటిల్స్ లో వచ్చే సీన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బిగ్గెస్ట్ సినిమా అవ్వబోతుంది, ఒక బిగ్గెస్ట్ సిరీస్ అవ్వబోతుంది. దీనికి కంటిన్యూషన్ ఇంకా చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సినిమా మనకి ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఇలాంటి కాన్సెప్ట్ తో 20 years బ్యాక్ మన శ్రీ ఆంజనేయం అని చెప్పి ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో కృష్ణవంశీ గారు ఏ మిస్టేక్స్ అయితే చేశారో ఆ మిస్టేక్స్ ని చాలా బాగా సరిదిద్దుకొని ఇందులో అలాంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా చాలా చక్కగా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకొని ప్రతి క్యారెక్టర్ ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ, అలాగే పిల్లల్ని, మాస్ ఆడియన్స్ ని, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎవరికి ఎంత పర్సంటేజ్ ఎంటర్టైన్మెంట్ కావాలో, ఎవరికి ఎంత కావాలో చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో, అలాగే ఒక మంచి మంచి క్లైమాక్స్ తో చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా చాలా ఎంటర్టైన్ చేస్తూ మంచి ఎలివేషన్స్ తో క్లైమాక్స్ అయితే మడికి చాలా అంటే చాలా బీభత్సం అని చెప్పొచ్చు. క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉందో నేను మన రీల్స్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. రీల్స్ లో చూడండి, థియేటర్ రెస్పాన్స్ మామూలుగా లేదు. అంటే ఆయన ఇచ్చిన ట్విస్ట్ అలా ఉంది. అంటే యాక్చువల్గా ఇది హనుమాన్, దానికి సిరీస్ ఇంకో ఏదో నార్మల్ రెగ్యులర్ ఫార్మేట్ లో ఉంటుంది, లేదంటే ఇంకోలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడే మనకి part 2కి ఇచ్చిన లీడ్ అయితే మడికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే నెక్స్ట్ ఇంకా ఇదే ఇంతలా ఉందంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఇంకే రకంగా ఉంటుంది. డైరెక్ట్ హనుమానే రంగంలోకి దిగబోతున్నారు అనే ఒక ఇదైతే మడికి మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అసలు BGM కానీ అలాగే ప్రతి ఎలివేషన్ షాట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ విజువల్స్ తర్వాత నెక్స్ట్ మడికి ప్రతి విజువల్ ని హైలైట్ చేసుకొచ్చింది మడికి BGM మడికి ఇంకా చూస్తున్నంత సేపు మనకి గూస్ బంప్స్ వచ్చే BGMs అయితే మడికి ఉంటుంది. నార్మల్ విలేజెస్ లో జరిగే స్టోరీని చాలా సింపుల్ గా తీశాడు. అండ్ కామెడీస్, ఆ పవర్స్ ని యూజ్ చేసే చోట కామెడీ ఫన్ చేశారు. అలాగే హీరో విలన్స్ ఫైట్ జరిగేటప్పుడు ఆ పవర్స్ ని ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకున్నారు. అక్కడ హీరోని ఎక్కడ తగ్గనివ్వలేదు, అలాగే విలన్ ని ఎక్కడ సమానం కాదు అని చూపించలేదు. అండ్ మధ్యలో మళ్ళీ హీరో అండ్ ఫ్రెండ్షిప్స్, అంటే ఊళ్ళో ఉండే గొడవలు, ఆ గొడవల తర్వాత వీళ్ళు వచ్చే స్నేహం అన్ని కూడా చాలా బాగా చూపించుకున్నారు. అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్క తమ్ముడి సెంటిమెంట్, అలాగే ఆ ఊరి కోసం ఏదైనా చేయగలిగే జనాలు, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ మనం నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కూడా చెప్పుకోవాలి. వరలక్ష్మి శరత్ కుమార్ మడికి మంచి క్యారెక్టర్ చేశారు. అసలు యాక్చువల్గా ఆమె హీరోయిన్ గా చేయాల్సిన ఆవిడ. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, ఎలాంటి క్యారెక్టర్స్ అని నేను చేయడానికి రెడీ అని చెప్పేసి ఇంత ముందు మనకి వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు చెల్లెలుగా చేసింది. అండ్ ఇందులో హీరో సజ్జాకి, తేజ సజ్జాకి అక్కగా చేసింది. కానీ అక్కగా చేసినా కానీ చాలా బాగా చేసింది. అండ్ ఆమె ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ కూడా చాలా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా తేజ సజ్జా గురించి ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అండ్ తేజ సజ్జా అయితే మడికి చూడటానికి కుర్రోడు, చాలా చిన్న పిల్లోడు లెక్క ఉన్నా కానీ ఆ హనుమాన్ ఆ పవర్స్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అండ్ ఆయనకి ఆ గడ్డం, ఆ మీసకట్టు చాలా బాగా కుదిరింది. దాన్ని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా బాగా ఆ పవర్స్ ని, ఎనర్జీని మెయింటైన్ చేయగలిగాడు. అండ్ ఎలివేషన్ షాట్స్ కానీ అలాగే ఆయన చేసిన కామెడీ కానీ చాలా బాగుంది. కామెడీ అలాగే పవర్స్ యూజ్ చేసే కాడ వచ్చే చాలా కామెడీ జనరేట్ చేశాడు. అండ్ దాంతో పాటు మనోడు గెటప్ సీన్ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి.
అండ్ సత్య క్యారెక్టర్ కూడా బాగుంది, కమెడియన్ సత్య క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి హీరోయిన్ అంత ఇంపార్టెన్స్ లేదు కానీ కాకపోతే ఉన్నంతలో బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ సముద్రకని కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాడు, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన రోల్ కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ రోల్ ఉంటుంది మీకు, అది తర్వాత ఆయన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ రివీల్ చేసినప్పుడు మీకు కూడా మంచి ఫీల్ అయితే వస్తుంది. దాన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఓవరాల్ గా అయితే మనకి సినిమా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రేపు గుంటూరు కారం కూడా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని తట్టుకొని ఈ సినిమా నిలబడుతుందా అని చెప్పి చాలా మంది అనుమానంగా ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా నిలబడుతుందని నేను చెప్పగలను. ఎందుకంటే గుంటూరు కారం సినిమా ఒక మాస్ ఆడియన్స్ నే కనెక్ట్ అవుతుందేమో, కానీ హనుమాన్ సినిమా అటు మాస్ ని, క్లాస్ ని, అలాగే చిన్న పిల్లల్ని కూడా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను నేనైతే. మడికి ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మడికి 3.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి, సినిమాలో అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నాయి కొన్ని సీన్స్. ఆ స్లోగా ఉన్న సీన్స్ ని లేదంటే చిన్న చిన్న సీన్స్ ని తీసి పక్కన పెట్టేసుకోండి. మిగతా సినిమా మొత్తం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 3.5 ఖచ్చితంగా ఇవ్వచ్చు సినిమాకి అయితే మడికి. మీరు కూడా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.